ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్న మరోసారి బెయిల్ పిటిషన్ను వేశారు. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారించబోతోంది. గతంలో భుజంగరావు తిరుపతన్న బెయిల్ కోసం అప్లై చేసుకోగా కోర్టు తిరస్కరించింది. దీంతో మళ్లీ బెయిల్ కోసం పిటిషన్ను వేశారు. ఇవాళ బెయిల్ పిటిషన్లపై విచారణను నాంపల్లి కోర్టులో జరగబోతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు మరియు తిరుపతన్న ఇద్దరు కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు కానీ తిరుపతిరావు కానీ వీళ్ళిద్దరూ కూడా మరోసారి బెయిల్ పిటిషన్స్ నాంపల్లి ఫస్ట్ ఎంఎస్జే కోర్టులో వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మాత్రం దాదాపు 60 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు గతంలో కూడా మేము బెయిల్కి అప్లై చేసి అప్పుడు కూడా రిజెక్ట్ చేశారు. పోలీస్ కస్టడీ ముగిసింది, ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో కూడా మేము ఉన్నాము. 2 నెలల పని అయిపోయింది. మేము చెప్పాల్సినవన్నీ కూడా పోలీసులకు మేము సహకరించాము. పైగా వారు ఎంక్వైరీ చేసినట్టుగా అన్ని రకరకాలుగా కూడా మేము వారికి సహకరించాము. కానీ ఇప్పటివరకు మాకు బెయిల్ లభించలేదంటూ కూడా వారు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దాదాపు 60 రోజులు అయిపోయింది అనేది కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము ఇప్పటి వరకు కూడా గతంలో మేము చేసినటువంటి ఎవరు చెప్తే మేము చేసాం ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా అనేక అంశాలను కూడా మేము విచారణ అధికారులకు కూడా మేము చెప్పాం. కాబట్టి ఇప్పుడు మాకు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేదు. ఈ నేపథ్యంలో మాకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వారు కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే పోలీసుల వర్షన్ మాత్రం వీరి నుంచి విచారణ చేయాల్సినటువంటి చాలా వరకు కూడా ఉంది. వీరు చాలా వరకు తప్పు చేశారు. ఏంటంటే బీఆర్ఎస్ నేతల యొక్క ప్రోద్బలంతో వీరు అనేక తప్పులు చేయడమే కాకుండా వీరు స్వతహాగా వీరు ఒక టీంను భుజంగరావు కానీ తిరుపతన్న కానీ వీరు ఒక టీంలాగా ఏర్పాటు చేసుకుని రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాంతోపాటు ఆ పనులు చేస్తున్నారు. వీరు పర్సనల్ పనులు కూడా వీరు చేశారు. దాదాపు చాలా 100 కోట్ల రూపాయల వరకు కూడా వీరు అక్రమాస్తులు సంపాదించి ఉన్నారనేసి కూడా దాని తగ్గట్టుగా ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంటే కూడా పోలీసుల వర్షన్ అయితే ఇప్పటి వరకు చెప్తున్న నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలక దశలో ఉంది. ఈ సమయంలో వీరిద్దరికీ కానీ బెయిల్ కానీ మంజూరు చేస్తే ఆ కేసు తప్పుదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా డీవియేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా వీరు ఎస్పీ అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉంటారు కాబట్టి వీరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వారిని తారుమారు చేసే అవకాశాలు ఎక్కువగా అనేసి కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్న కూడా వాదనలు జరిగాయి. ఇవాళ పూర్తిస్థాయి వాదనలు జరిగిపోతాయి. ఇవాళ వీరికి బెయిల్ ఇవ్వాలా వద్దనేది కూడా మరి కాసేపట్లో మనకు తేలిపోయే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క కోర్టులో వీరిపైన వీరు వేసినటువంటి బెయిల్ పిటిషన్స్పై వీరు వేసినటువంటి చెప్పినటువంటి కారణాలపైన కూడా వాదనలు అయితే స్టార్ట్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. రోజుకు ఒక ఎపిసోడ్ బిగ్ టీవీలో ప్రసారం చేస్తుంది. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎట్లా వీరు కుట్రలు చేశారు, ఇటు అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతో అప్పుడు ప్రతిపక్ష నాయకుల పైన కానీ అలాగే సొంత పార్టీ నాయకుల పైన కానీ సొంత అధికారుల పైన కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ల పైన కానీ ఫార్మా కంపెనీల పైన కానీ పారిశ్రామికవేత్తల పైన రియల్టర్స్ పైన అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అందరిపైన కూడా వీరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎట్లా వారిని వేధించారు, దాంతోపాటు ఎట్లా వీరిని కొంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, వీరి కదలికలు ఎలా తెలుసుకున్నారు, దాని తగ్గట్టుగా వీరు ప్రణాళికలు ఎలా వేసుకున్నారు, దానిపైగా ఈ వ్యవహారం అంతా జరిపింది కూడా ఒక పార్టీకి అనుకూలంగా చేసినటువంటి నేపథ్యం పడుతుంది. సో ఆ పార్టీకి అనుకూలంగానే వీరు వర్క్ చేశారు. దాంతోపాటు కామారెడ్డి బై ఎలక్షన్కి సంబంధించిన విషయంలో కూడా వీరు ఈ రకంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటకు వచ్చిన నేపథ్యంలో అనేక కోణాలు కూడా ఇంకా చర్చించాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరికి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఇది డీవియేషన్ జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కానీ వీరు మాత్రం మేము ఆల్రెడీ సహకరించాం, 60 రోజులు అయిపోయింది, దాంతోపాటు అన్ని ఎవిడెన్స్లు కూడా మేము ఇచ్చాము, మేము వారు అడిగిన క్వశ్చన్స్కి అందరికీ మేము సమాధానాలు చెప్పామన్న టైప్లో వీరు చెప్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వీరు విచారణలో మాకు సహకరించలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. మేము అడిగినటువంటి క్వశ్చన్ ఒకటైతే వారు దాటవేసే ధోరణిలో వారు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు చేసినట్టే పనే మేము గతంలో కూడా మేము చేసామనే సమాధానాలు మాత్రమే చెప్పారు. కానీ ఎక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి క్లియర్ కట్గా సమాధానాలు అయితే ఇప్పుడు రాలేదని కూడా వారు కూడా చెప్తున్నారు. మరొకసారి కూడా వీరిని కస్టడీకి కోరుకునే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో పోలీసు విచారణ చేయాల్సినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరికి బెయిల్ మంజూరు చేయతనేసి కూడా పోలీసులు తమ వర్షన్ అయితే చెప్పిన నేపథ్యం. సో మధ్యాహ్నం వరకు ఏమవుతుందో మనకు తెలిసిపోతుంది సర్తాజ్. అయితే రానా, వీళ్ళిద్దరికి ఒకవేళ బెయిల్ ఇస్తే కేసు ఇంకెంత కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కేసుకి సంబంధించి కొంతమంది ఇంకా ఫారెన్ లోనే ఉన్నారు, ఇంకా ఇక్కడికి రాలేదు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా?
ఖచ్చితంగా బెయిల్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ భుజంగరావు కానీ అలాగే తిరుపతి అన్న కూడా వీరందరూ కూడా ఒప్పుకున్నారు. తాము ఏం చేశామన్నది కూడా ఒప్పుకున్నటువంటి కొన్ని అంశాలు కూడా ఒప్పుకున్నారు. దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అందరికీ పాత్రధారి సూత్రధారిని బట్టి ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఆయన ఇండియాకి రాలేదు. సో ఆయన కూడా అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడు. దాదాపు 3 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు ఆయన విచారణ అధికారులకి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు వస్తారు విచారణకు అనేది కూడా ఇప్పుడు లేదు. దాంతోపాటు రెడ్ నోటీసులు కానీ ఇంటర్పోల్ కానీ వీళ్ళ సహాయంతో ఇప్పుడు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే బ్లూ నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అనేక రకాలు జరుగుతుంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పటికే పలు దఫాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఒక జరుగుతూనే ఉంది. తర్వాత విచారణ అధికారులు కూడా అనేక రకాలుగా ఇప్పటి వరకు కొంతమంది బాధితులు రాధాకృష్ణరావు బాధితులు కానీ తిరుపతన్న బాధితులు కానీ భుజంగరావు బాధితులు కానీ అందరూ బయటకు వచ్చారు. తర్వాత రాధాకృష్ణరావు ఏం చేశాడనే తరపు కూడా బయటకు వచ్చారు. అవన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఈ మూమెంట్లో ఏ ఒక్క నిందితుడికి కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైనా కూడా ఖచ్చితంగా వీరికి బెయిల్ లభిస్తే ఖచ్చితంగా ఈ దీంట్లో ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశాలను కూడా వారు ఇవాళ ఆర్గ్యుమెంట్స్లో వారు ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ దక్కే అవకాశాలు ఉండకపోవచ్చు అనేది కూడా పోలీస్ సర్కిల్లో మనకు అందుతున్నటువంటి సమాచారం సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.